ఉమ్మడి మహబూబ్నగర్ పచ్చగా చేయాలని ఎన్నో అవరోధాలు దాటుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసినాం. కాంగ్రెస్ వచ్చినాక తట్టెడు మట్టి తీయలేదు సరికాదా, కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపితే కుయ్యి లేదు కుటుక్కు లేదు. నిన్న అట్లనే అన్నాడు ఆయన. కుయ్యి లేదని మనకు తెలుసు, కుటుక్కు లేదని అన్నాడు. కుటుక్కు లేదు, వెనక్కి పంపితే కుయ్యి లేదు కుటుక్కు లేదు. డిపిఆర్ని వెనక్కి పంపితే భూమి ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది. పోయి ప్రభుత్వం సప్పుడు చేస్తలేదు. సొయ్యి లేని ప్రభుత్వం అనబోయి ప్రభుత్వం సప్పుడు అక్కడికి పోయి ప్రభుత్వం సప్పుడు చేస్తలేదట. మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర హక్కులు నీళ్లు ప్రయోజనాలను రక్షించుకోవాలి. ప్రజలను ఎన్ని రోజులు వంచిస్తారు? ప్రభుత్వాలను నిద్రపోనివ్వం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. జరిగే అన్యాయాన్ని జలదోపిడిని ఎండగడతాం. తెలంగాణ కోసం ఎంత దాకైనా పోతాం. నేనే రంగంలోకి దిగుతున్నా. వి విల్ ఫైట్. కేసీఆర్ ఎస్ రాండి. తెలంగాణ ప్రజలు నిజంగా మీ రాక కోసం పల్లెను ఎదురు చూస్తున్నారు. సరే, మీ ఏజ్ కొంత పెద్దదైనప్పటికీ సమయం సందర్భాన్ని బట్టి సమస్యను బట్టి మీరు దిగితే ఆ సమస్య పరిష్కారం అవుతుందంటే సరే, మీరుగా తెలంగాణ కోసం రావాల్సింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధమైన మీరు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజేస్తున్న సమస్యలను పరిష్కరించడానికి మరొక్కసారి మీ వయసుని లెక్క చేయకుండా తప్పకుండా మీరు ప్రజల్లోకి వచ్చి ఈ సమస్యలను వీటికి పరిష్కారాన్ని చూపే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. నిజంగా మరి ప్రజల్లోకి వస్తే మాత్రం ఒక ఊహించని స్పందన ఉంటుంది. నేను అదే అంటాను, ఇప్పటిదాకైతే రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడడానికి ఎవరికి ధైర్యం వస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మొండి అయినే, కొంత ఎంతకైనా దిగజారి ఏదైనా చేపించగలడు అనేది కొంతమంది ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటారు. కాబట్టి మాలాంటి జర్నలిస్టులం కొంత విమర్శ ఘాటుగా చేస్తున్నాం, కానీ బయట వ్యక్తులు విమర్శించడానికి భయపడతాను. కాబట్టి కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తే గనక ఊహించని స్పందన ఉంటుంది, ఒక ఊహించని పోరాటం ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.